హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో యూట్యూబ్ ఛానల్. నేను చాలా రోజులుగా వీడియోస్ ఏం చేయలేదండి. అయితే ఈరోజు మీ అందరికీ హంసధ్వని రాగాన్ని 3 శృతుల్లో ఎలా ప్లే చేస్తారనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ముందుగా హంసధ్వని రాగాన్ని 1 శృతిలో ఎలా ప్లే చేస్తారో మీకు చూపిస్తాను. ఇది సి శృతి, అంటే 1 శృతి. ఇందులో హంసధ్వని రాగాన్ని ఎలా ప్లే చేయాలో మీ అందరికీ ఈరోజు నేను చూపిస్తాను. ఈ సి శృతి అంటే 1 శృతి అండి. ఇప్పుడు సి షార్ప్ అంటే 1వ శృతిలో ఇదే రాగాన్ని ఎలా ప్లే చేస్తారో ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. అందరూ కీబోర్డ్ చూడండి. మీరు గమనిస్తే సి శృతిలో మనం హంసధ్వని రాగాన్ని ప్లే చేసినప్పుడు సి షార్ప్లో అంటే 1.5లో ప్లే చేసినప్పుడు మీరు కొంచెం హెచ్చు తత్వాన్ని మీరు గమనించే ఉంటారు. అలాగే ఇప్పుడు డి శృతిలో అంటే 2 శృతిలో ఈ రాగాన్ని ఎలా ప్లే చేస్తారో ఒకసారి చూద్దాం. ఇది 2 శృతి అండి. ఇప్పుడు 2.5లో ఎలా ప్లే చేస్తారో ఒకసారి చూద్దాం. రెండున్నరలో ఇలా ప్లే చేస్తారు. మనం శృతిని బట్టి మన వాయిస్ కూడా అప్ అవుతూ ఉంటుంది. అది మీరు గమనిస్తూనే ఉండండి. అలాగే ఇప్పుడు 3 శృతిలో ఈ హంసధ్వని రాగాన్ని ఎలా ప్లే చేస్తారో మీ అందరికీ చూపిస్తాను. ఇలా ఈ రాగాన్ని 1, 1.5, 2, 2.5, 3 శృతుల్లో ప్లే చేసేటప్పుడు అంచెలంచెలుగా మీరు శృతి అనేది పెరగటం గమనిస్తూ ఉంటారు. అలాగే నా నెక్స్ట్ వీడియోలో 4వ శృతి దగ్గర నుంచి 7వ శృతి వరకు ఈ రాగాన్ని హంసధ్వని రాగాన్ని ఎలా ప్లే చేస్తారో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రాగంలో ఉన్న పాటలు శుక్లాంబరధరం విష్ణు, వాతాపి గణపతిం అనే పాటలే కాకుండా ఇంకా ఎన్నో
ఎన్నో మంచి మంచి మధుర గీతాలు ఈ రాగంలో ఉన్నాయండి. ఇలాగే నా వీడియోల్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.